ఈరోజు కథ దెయ్యాలతో మైత్రి. ఒక ఊర్లో చెలమయ్య అనే భూస్వామికి ముగ్గురు కొడుకులు. వారిలో చివరివాడైన రంగడు తెలివి తక్కువవాడు. వాడికి ఎంతసేపు దెయ్యాలను చూడాలని, వాటితో స్నేహం చెయ్యాలని. చెలమయ్య జబ్బు చేసి మంచన పడ్డాడు. తనకు మరణం ఆసన్నమయిందని గ్రహించి ఆయన తన పెద్ద కొడుకులతో, నేను పోయాక రంగడు ఏమి కోరితే అదిచ్చి మిగిలిన ఆస్తి మీరు పంచుకోండి అని చెప్పాడు. తర్వాత ఆయన రంగన్ని పిలిచి, బాబూ, నీకు లోకజ్ఞానం లేదు. నువ్వేమడిగితే అది నీకు అన్నలిస్తారు. తీసుకో, భూతదయ కలిగి సుఖంగా జీవించు అన్నాడు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను గాని నాన్న, దెయ్యాలు ఎక్కడుంటాయి అని రంగడు అడిగాడు. పాడుబడిన కొంపల్లో ఉంటాయి అన్నాడు చెలమయ్య. తన చిన్న కొడుకు అమాయకత్వాన్ని విచారిస్తూ చెలమయ్య పోయాక రంగడితో వాడి అన్నలు, ఒరే రంగా, మనం నాన్న ఆస్తి పంచుకుందాం. నీకేం కావాలో చెప్పు, ఇస్తాం అన్నారు. నాకు దెయ్యాలతో స్నేహం చెయ్యాలని ఉంది. వాటికి ఏమిష్టమో అది నాకివ్వండి అన్నాడు రంగడు. అన్నలు ఈ మాటకు చాలా సంతోషించి కూడబలుక్కొని కారం మూట ఒకటి రంగడికిచ్చి, దెయ్యాల కళ్ళలో ఈ పొడి చల్లావంటే అవి నీతో స్నేహం చేస్తాయి అని చెప్పారు. రంగడు కారం మూట తీసుకొని అడవి మార్గం పట్టి పోసాగాడు. ఒకచోట ఒక పాడుబడిన ఇల్లు, అందులో వెలుగు కనిపించింది. దగ్గరికి వెళితే మాటలు, ఒక స్త్రీ ఏడుపు వినిపించాయి. ఆ ఇంట్లో ఉన్నవి దెయ్యాలే అయుంటాయనుకొని రంగడు తలుపు తట్టి, మిత్రులారా, నేను మీ స్నేహం కోరి వెతుక్కుంటూ వచ్చాను, తలుపు తెరవండి అని గట్టిగా కేక వేశాడు. వెంటనే లోపల మాటలు నిలిచిపోయాయి. కొందరు దొంగలు పక్క ఊరిలో శెట్టిగారి ఇల్లు దోచి శెట్టి కూతుర్ని ఎత్తుకొచ్చి ఆమెను ఒక గుంజకు కట్టేసి ధనం పంచుకుంటున్నారు. ఒక దొంగ లేచి వచ్చి తలుపు తెరిచాడు. రంగడు లోపలికి అడుగు పెట్టాడు. దొంగలను చూసి వాళ్ళు దయ్యాలే అయి ఉంటారనుకున్నాడు. గుంజకు కట్టేసినది భూతమై ఉంటుందనుకున్నాడు. ఇదిగో మీకోసమే తెచ్చాను అంటూ రంగడు కారం మూట విప్పాడు. దొంగలు వాడి చుట్టూ మూగారు. రంగడు దొంగలందరి కళ్ళల్లోనూ కారం చల్లాడు. దొంగలకు కళ్ళు పోయినట్టయింది. కట్లు విప్పు త్వరగా అన్నది శెట్టి కూతురు గుణవతి. తండ్రి భూతదయ చూపమన్నాడు గదా అని రంగడు ఆమె కట్లు విప్పాడు. వెంటనే గుణవతి రంగన్ని చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకొని తలుపు గొల్లెం పెట్టింది. తెల్లవారేసరికి అందరూ గుణవతి తండ్రి ఉండే ఊరు చేరుకున్నారు. జరిగిన సంగతంతా తెలుసుకొని శెట్టి భటులతో పాడుబడిన ఇంటికి వచ్చాడు. దొంగలు దొరికిపోయారు. పోయిన సొత్తంతా దొరికింది. తనకు మహోపకారం చేసిన రంగడి మీద శెట్టికి ఎంతో ఆపేక్ష పుట్టుకొచ్చింది. గుణవతికి కూడా రంగడి మీద మనసయిందని తెలుసుకొని శెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకున్నారు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.